రాష్ట్రంలో ఉన్న యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ పథకం ద్వారా 50,000 నుంచి 4 లక్షల వరకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులకు ఆహ్వానిస్తుందన్నారు. గడిచిన 10 సంవత్సరాల తర్వాత యువతకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాల వారికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. దీనికి వచ్చేసినటువంటి మన ప్రభుత్వ పరంగా ఆనాడు మేము ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ 57,000 ప్రభుత్వ కొలువులను ఒక్క సంవత్సర కాల హామీలను భర్తీ చేస్తూ లక్షలాది మంది ఇంకా కూడా అనేకంగా డిగ్రీలు చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకోనో లేకుంటే మేము స్వయం ఉపాధి ఎంచుకొని ముందుకు నడుద్దామని ఆలోచన చేసిన అనేక మంది యువత 10 సంవత్సరాలు వేచి చూస్తూ ఇసికి ఏసారిపోయి తెలంగాణ ఏర్పాటుకు సారథ్యం వహించిన ఆ యువత వయసు మీద పడిపోవడం, ఈరోజు తెలంగాణ యావత్ ఆ యువతకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి. ప్రభుత్వం అవకాశం మాకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. Ahí se han